ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవము కలిగిన ప్రభువా, కృపగలిగిన యేసు, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభు యొక్క సమయంలో నీ వాక్యంలోకి మేము వెళ్ళిచున్నాం తండ్రి. నీవే మమ్మల్ని దర్శించండి. ఇదిగో దేవా, ఈ యొక్క సమయంలో మా మధ్యలో పాస్టర్ ఆదాము గారి ద్వారా కొన్ని హెచ్చరికలు మాతో జారీ చేసావు, కొన్ని హెచ్చరికలు మాతో వినిపించావు. ఓ నీ అద్భుతమైన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. నిజముగా ఇంకనూ మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావని, ఇంకనూ మమ్మల్ని ఓదారుస్తూ ఉన్నావని, ఓ సంఘం పట్ల బాధ్యత కలిగి ఉన్నావని ప్రభువా, ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఉన్నావని ప్రభువా. ఓ సహోదరుడు దేవా, ఎంతో భారముగా బాధ్యతగా మాతో పలికిన మాటలు బట్టి నీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నిశ్చయంగా మా జీవితంలో గొప్ప విశ్వాసం మేము పొందుకుందుముగాక. ఇగో దేవ, ఈ యొక్క వాక్యంలో మేము వెలుచుండగా నీ వాక్యం ద్వారా మాతో మనం దర్శించండి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఓ దేవ, నీ వాక్యం చేత మమ్మల్ని పురుగొల్పండి. ఓ విశ్వాసమును పైకి లేపండి. ఓ దేవ, నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నాం. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. లౌదికే సంఘకాలంలో ఏం జరుగుతుందో గత వారం మనం చూసాం. హల్లెలూయా. ఎంతమంది గుర్తుంది? లాస్ట్ వీక్లో చెప్పిన వాక్యం ఎంతమంది గుర్తుంది? ఫిబ్రవరి 9వ అధ్యాయం మొదటి వచనం మనం చదివినట్లయితే, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ దీపార్తియు అంతటకును బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్రయు, చిగిరించిన ఆహారం కర్రయు, నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠమును ఉండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పబడదు. ఇవి ఇలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేస్తూ నిత్యము ఈ మొదటి గుడారములకు వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించెను. ఆ రక్తము తమ కొరకు ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకను నిలిచిండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకుని సంపూర్ణ సిద్ధి కలుగ చేయు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ లాస్ట్ వీక్లో ఈ విషయాలన్నీ మనం చూసాం. మోసే ప్రత్యక్ష గుడారం కట్టాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఏ విధంగా కట్టబడిందంటే ఆవరణము, నెక్స్ట్ ఏంటండి పరిశుద్ధ స్థలము, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం. 3 గుడారాలు అక్కడ కట్టబడ్డాయి. ఆవరణంలోనేమో ప్రజలు ఉంటా ఉన్నారు, పరిశుద్ధ స్థలంలోనేమో యాజకుడు ఉన్నాడు. అక్కడ దీపస్తంభం ఉంది, బల్లుంది, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయి. అది పరిశుద్ధ స్థలముగా పిలువబడతా ఉంది. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం కనబడతా ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో
అక్కడ నిబంధన మందసం ఉన్నది, సువర్ణ దీపార్తి ఉన్నది, అక్కడ బంగారు రేకులు గల అహరోను చిగురించిన చేతికర్ర ఉన్నది, నిబంధన పలకలు ఉన్నాయి, దానిపైన కరుణాపీఠం ఉన్నది. ఆ కరుణాపీఠం పైన రెక్కలతో ఉన్న కెరూబులు, దానిపైన మహిమ కలిగిన కెరూబులు అక్కడ ఉన్నాయి. ఇవి అతి పరిశుద్ధ స్థలంలో మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఈ యొక్క మందిరంలో సేవకుడు ప్రతిరోజు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఆయనకి అవకాశం లేదు. కానీ ఆ యాజకుడు అక్కడ యాజకత్వం చేస్తున్నప్పుడు ఆ యాజకుడు ప్రతిసారి కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలి. ఆయన ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతిరోజు కూటం పెట్టినప్పుడల్లా అందులోకి వెళ్ళిపోవడానికి ఆయనకు అవకాశం లేదని. ఆయన ఎప్పుడు వెళ్ళాలంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ వ్యక్తి వెళ్తున్నప్పుడు అతను ఏదో సాదాసీదాగా వెళ్ళిపోవడానికి అతనికి అవకాశం లేదు. కానీ అతను రక్తము పట్టుకొని ప్రజల పక్షముగా ప్రోక్షించబడుతున్న రక్తాన్ని తీసుకుని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి అతను వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అతను ఖాళీ చేతుల్లో వెళ్ళడానికి లేదండి. ఆ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే రక్తము తీసుకుని అందులోకి వెళ్ళాలి. అతను కిందని పైదాకా ఒక అంగి వేసుకుంటాడు. యాజకత్వానికి సంబంధించిన ఒక వస్త్రధారణ అతనికి సపరేట్గా ఉంటుంది. అహరోను వేసుకునే వస్త్రధారణ. అతనికి భుజం మీద ఎపోద్ అని ఉంటుంది. దాని మీద 12 నక్షత్రాలు, ఆ 12 రంగులు కలిగిన ఒక ఎపోదు ఆ యొక్క ఒంటి మీద పెట్టుకుని, ఈ 12 రంగులు కలిగిన ఎపోదు ఎందుకు పెడతారంటే ఇజ్రాయేలు 12 గోత్రాలకి సాదృశ్యముగా వారు ఆ 12 రంగులు కలిగిన ఎపోదు ధరించి ఆ భుజం మీద పెట్టుకుని, ఆ గుండెల మీద తగిలించుకుని, ఆ యొక్క వస్త్రం కట్టుకుని, ఆ బొడ్డుకి నడునికి ఒక తాడు కట్టుకుని, ఆ యొక్క గంట కట్టుకుని, ఆ గంట కింద ఒక దానిమ్మకాయ కట్టుకుని, అతను ఎల్లప్పుడూ కూడా రక్తము పట్టుకుని పరిశుద్ధుడు 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 అని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలి. హల్లెలూయా. లాస్ట్ వీక్లో మనం చూసాం, ఈ యాజకుడు ఎప్పుడు కూడా తన యొక్క రక్తాన్ని పట్టుకుని ఆ యొక్క అందులోకి ప్రవేశించట్లేదు. కానీ ఎవరైతే పాపి ఉన్నాడో, ఆ పాపి గొర్రెపిల్లను తీసుకుని వచ్చాడో, ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఆ గొర్రెపిల్లను ఇత్తడి బలిపీఠం దగ్గర దాన్ని కోసి ఆ యొక్క రక్తాన్ని పళ్ళెంలో పట్టుకుని ఆ రక్తాన్ని తీసుకుని ఆ వ్యక్తి కరుణాపీఠం దగ్గర తీసుకుని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే తన యొక్క సొంత రక్తాన్ని తీసుకుని యాజకుడు వెళ్తలేదు. పాత నిబంధనలో యాజకుడు తన సొంత రక్తాన్ని తీసుకుని వెళ్ళడం లేదు. ఒక పాపి యొక్క రక్తాన్ని, ఒక పాపి తీసుకొచ్చిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అందులోకి అడుగు పెట్టాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇదంతా కూడా ఒక ఉపమాన రూపంలో చెప్పబడింది, ఒక ఛాయా రూపంలో చెప్పబడింది. ఇది అంత రియాలిటీ కాదు, ఇది అంత నిజము కాదు, ఇది కేవలం ఒక ఉపమాన రూపంలో చెప్పబడింది. అయితే ఈ ఉపమాన రూపంలో ఉన్న వాక్యాలన్నీ ఇప్పుడు చెప్పడం నా వల్ల కాదు. ఇది ఎప్పుడు చెప్పబడుతుందంటే అంధకార రహస్యములు బయలుపరచబడు దినములో ఈ విషయాలన్నీ బయలుపరచబడతాయని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ పౌలు గారు ఏం చెప్తుంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను చెప్పలేను, కానీ ఈ వాక్యాలని నేను వివరించలేను, కానీ ఇది ఎప్పుడు వివరించబడుతుందంటే అంధకార రహస్యములు వివరించే సమయంలో ఇవన్నీ కూడా బయలుపడతాయని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఆయన ఆ హెబ్రీ పత్రిక 7వ వచనంలో 9వ వచనంలో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోనికి ప్రవేశిస్తా ఉన్నాడు. తన కొరకును ప్రజల అజ్ఞాన కృతము కొరకును అతడు అర్పిస్తున్నాడు. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకను నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఈ మాట మీరు పట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడండి. ఆమేన్.
అందరూ ఆమె చెప్తారా? అందరూ ఆమె చెప్తారా? హల్లెలూయా. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ అందులో ప్రవేశిస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ ఏం చెప్తుందంటే స్పెషల్గా పౌలు గారి ద్వారా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే ఇంకను అస్సలైన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేదని పరిశుద్ధాత్మ తేటగా తెలియజేస్తా ఉన్నాడట. అది ఇంకను ఏమయ్యలేదు, బయలుపరచబడలేదట. అంటే అసలైన పరిశుద్ధాత్మ కలిగిన అతి పరిశుద్ధ స్థలము ఏది అని నేను అడుగుతా ఉన్నాను. అది ఇంకా బయలుపరచబడలేదు అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నాడు. సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఒక అతి పరిశుద్ధ స్థలంలో సువర్ణ దీపార్తి ఉన్నది, నిబంధన పలకలతో కూడిన నిబంధన మందసం ఉన్నది, కరుణా పీఠం ఉన్నది. ఆ కరుణా పీఠం పైన మహిమ కలిగిన ఆ రెక్కలతో నింపబడిన కెరూబులు అక్కడ ఉన్నాయి. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు వెళ్ళి అక్కడ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇంకను అతి పరిశుద్ధ స్థలము, రియాలిటీ కలిగిన, నిజము కలిగిన అతి పరిశుద్ధ స్థలం ఇంకనూ కూడా బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తేటగా తెలియజేస్తా ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇంకొక లేఖనం చదువుదాం. 11వ వచనం చదువుదాం. ఒక్కసారి 11వ వచనం చదవండి. 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనిది ఘనమైదును పరిపూర్ణమునిదైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక తన సొంత రక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు పాత నిబంధనలో యాజకుడైతే తనది కాని రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తా ఉన్నాడు. తనది కాని రక్తాన్ని తీసుకుని ఒక పాపి గొర్రె పిల్లని తీసుకుని వచ్చి ఆ రక్తము ఆ యొక్క ఎత్తడి బలిపీఠం దగ్గర కోసి ఆ రక్తం పల్లెంలో పట్టి ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో తీసుకుని వెళ్తే ఎప్పుడు కూడా తన సొంత రక్తాన్ని తీసుకున్న యాజకుడు ప్రవేశించలేదండి. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు తన సొంత రక్తంతో ప్రవేశించలేదు. ధర్మశాస్త్రంలో, పాత నిబంధనలో, సొలొమోను యొక్క దేవాలయంలో, మోషే కట్టిన ప్రత్యక్ష గుడారంలో యాజకుడు కేవలం వేరొక రక్తాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కానీ 2000 సంవత్సరాల తరువాత మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయనే జ్యేష్ఠ ప్రధాన యాజకుడిగా మారి ఇప్పుడు తన సొంత రక్తాన్ని, ఆయన కాచిన ఆయన రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతా ఉన్నాడు. ఇది డిఫరెంట్. పాత నిబంధన యాజకత్వానికి కొత్త నిబంధన యొక్క యాజకత్వానికి ఇక్కడే మనకు తేడా కనబడతా ఉంది. పాత నిబంధన యాజకత్వం అయితే వేరొకరి రక్తాన్ని తీసుకుని అతను అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతా ఉన్నాడు. కానీ కొత్త నిబంధన యొక్క యాజకత్వం అయితే తన సొంత రక్తాన్ని తీసుకుని ఆయనే అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయనే తన సొంత రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాడు. ఎక్కడ? ఏ అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాడు? ఆయన ఎప్పుడు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళలేదే. ఎప్పుడు సొలొమోను కట్టిన దేవాలయంలోకి ఆయన రక్తం పట్టుకుని వెళ్ళలేదే. ఆయన యాజకుడుగా అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది కదా నా పాయింట్? అర్థమైందా? ఇప్పుడు ఆయన సొలొమోను దేవాలయంలోకి వెళ్ళలేదు. ఆయన సిలువేయబడినప్పుడే, ఆయన రక్తము కారుస్తున్నప్పుడే, సమాప్తమైనది అని సిలువలో కేకలు పెట్టినప్పుడే దేవాలయపు తెర 2గా చినిగిపోయిందండి. 2 ముక్కలైపోయింది అది. అప్పుడు దాకా
ఆ జంతు చర్మాల లోపల ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఎలా కడతారంటే ఒక తెరలు తయారు చేస్తారన్నమాట. జంతు చర్మాలు తీసుకుని 10 తెరలు ఉంటాయి. 10 తెరలు, ఇటు 3 అటు 3 అటు 3, ఒక ద్వారబంధానికి ఒకటి, అలాగ మొత్తం 10 తెరలు ఉంటాయి. ఈ తెరల లోపల ఆ కరుణాపీఠం ఉంటుంది అనమాట. ఆ కరుణాపీఠం లోపలికి ఆ తెరలు దాటుకుని యాజకుడు అందులోకి వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడే, ఆయన సమాప్తం అని పలికినప్పుడే దేవాలయ తెర చినిగిపోయింది. ఆయన ఎప్పుడు కూడా యెరూషలేము దేవాలయంలోకి అడుగు పెట్టలేదు. ఆయన ఒకసారి ఇల్లాడు అడుగు పెట్టడానికి. ఆయన ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రసంగం మొదలుపెట్టాడంటే, ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదివితే అక్కడ ప్రసంగం మొదలుపెట్టాడు. ఆయన సువార్త, బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను నేను, నలిగిన హృదయాలను తెప్పరిల్ల చేయడానికి వచ్చాను నేను అని చెప్పి ఆయన ప్రసంగం మొదలుపెట్టాడు. ఆయన అలా తీసుకున్నాడు అంతే గ్రంథాన్ని. ఆయన చూసింది లేదు, చేసింది లేదు. ఆయన చదవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే వాక్యం. ఆయనే బైబిల్ పట్టుకుని ఈ అక్షరం ఎక్కడుంది, ఈ పులి స్టాప్ ఎక్కడుంది, ఈ కామ ఎక్కడుంది అని చదవక్కర్లేదు ఆయన. హల్లెలూయా. ఆయన ఆ విధంగా చదవక్కర్లే. ఆయనే వాక్యం. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యాన్ని ఆయనే చెప్పేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 61 మొదటి నుంచి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హిత సంవత్సరమును మన దేవుని ప్రతిదండనను ప్రకటించుము. ఆమేన్. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో ఆయన చర్చిలోకి వెళ్ళి ఏ ప్రసంగం చేయాలో ఆ ప్రసంగం ముందుగానే యెషయా ప్రవచించేశాడండి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఈ చర్చిలోకి వెళ్ళి ప్రసంగం ఏం చెప్పాలో ఆత్మలో ఉండి యెషయాలో ఉండి ముందుగానే దేవుడు అక్కడ ప్రసంగం చేసేసాడు. హల్లెలూయా. అక్కడ ప్రసంగం ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రసంగాన్ని పట్టుకుని ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక్కసారి లోకస్వార్త తీయండి. లోకస్వార్త 4వ అధ్యాయము 14వ వచనం. లోకస్వార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. ఆయన అందరి చేత ఘనతనుంది, వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చాను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన వాడుకు చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలిచి ఉండగా, ఇప్పుడు వెళ్ళాడు, చర్చిలోకి వెళ్ళాడు. చర్చిలోకి వెళ్ళి ప్రసంగం చేయమని చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రసంగం చేయడం మొదలుపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ఇదిగోండి, బైబిల్ గ్రంథం చదవడం, అందరూ చదవడం వేరు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓ మాట మీరు పట్టుకోవాలి. బైబిల్ అందరూ చదవడం వేరు, తన గూర్చిన లేఖనం ఆయనే చదవడం వేరు. హల్లెలూయా. అంతకుముందు శాస్త్రులు చదివారు, సద్దుకాయలు చదివారు, హెరోదీయులు చదివారు, పరిసయ్యులు చదివారు, అక్కడ ప్రధాన యాజకులు చదివారు, అనేక మంది వాక్యాన్ని చదివి వినిపించారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం తీసి ప్రభు ఒక ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అని చదివిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరి మీద ప్రభు మీద ప్రభు ఆత్మ రాలేదు. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? ఎవరి మీద కూడా ప్రభు ఆత్మ రాలేదు. కానీ ఫస్ట్ టైం ఆయన లేఖనాన్ని ఆయనే చదువుకుంటున్నాడు. చూడండి అక్కడ ఏమని చదువుతున్నాడంటే అన్నమాట, యెషయా గ్రంథం వచ్చింది. ఆ యెషయా గ్రంథాన్ని తీసి ఇప్పుడు ఆయన చదువుతున్నాడు. ఇందాక మనం చదువు 61వ అధ్యాయంలో చదివాం అది. ఇప్పుడు ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, గురుటి వారిని చూపు ఇవ్వడానికిని, ప్రకటించడానికిని, నలిగిన వారిని విడిపించడానికిని,
ప్రభువు హిత సంవత్సరం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడని చదివేసి పక్కన పెట్టేసి మూసేసి వచ్చి కూర్చున్నాడు. అంతే. ఎప్పుడైతే ఆ వాక్యం చదివి వచ్చి కూర్చున్నాడో ప్రజల్లో కలవరం లేచిపోయిందట. ఇదేంటి, అంతకుముందు చాలామంది చదివారు, అంతకుముందు చాలామంది ప్రసంగాలు చేశారు ఈ వాక్యం మీద. ఆ రోజు అంతకుముందు చాలామంది వాక్యాన్ని చదివి యెషయా ద్వారా వినిపించి చాలామంది యెషయా ఇలా చెప్తా ఉన్నాడు, ప్రభు ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నదని చాలామంది చెప్పారు. గద్దించి బల్ల గుద్ది మరీ చెప్పారు. కానీ ఏం జరగలేదు, మాటల వరకే ఉండిపోయి కానీ ఏం కాలేదు. కానీ ఆయనకు సంబంధించిన వాక్యాన్ని ఆయనే వాక్యమే శరీరం ధరించుకుని ఏదైతే పాత నిబంధనలో పలికాడో అదే మాటను శరీరం ధరించుకుని వచ్చి ఇప్పుడు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట పలికాడో పలికిన మరుక్షణమే వాళ్ళ మధ్యలో కలవరం లేచిపోయిందట. ఏముంది అక్కడ చూడండి ఒకసారి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి, వాళ్ళ మాటలు చూడండి. ఆయన గ్రంథము చుట్ట పరిచారకుడికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయన్ని తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాదా? కపెర్నహూములో ఏ కార్యమును చేసితువని మేము వింటిమో ఆ కార్యములు ఈ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురా నేను. మరియు ఆయన ఏ ప్రవర్తియు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్లు వేస్తున్నారు చూడండి, వాళ్ళ క్వశ్చన్లు చూడండి. ఇదే నువ్వు యోసేపు కుమారుడు కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి, ఇలాంటి ప్రసంగం చేస్తున్నావేంటి, బేదలకు సువార్త ప్రకటించేది నువ్వా? అదేంటి, శాస్త్రులు ప్రకటించింది సువార్త కదా, పరిచయులు ప్రసంగించింది సువార్త కదా, వాళ్ళు చెప్పేది సువార్త కదా, నువ్వు వచ్చి స్పెషల్గా కొత్తగా సువార్త బేదలకు ప్రకటిస్తున్నావా? హల్లెలూయా. ఆత్మ నీ మీదకి వచ్చిందా? ఆయన నిన్ను అభిషేకించాడా? గుడ్డువారికి చూపించేది నువ్వా? కుంటువారిని నడిపించేది నువ్వా? వారు నమ్మలేకపోతున్నారు, నమ్మసఖ్యం కాలేకపోతున్నారు. అయితే చెయ్యి, కుంటోలు కాళ్ళి గుడ్డోలకు చూపి, నువ్వు చేస్తే మేము నమ్ముతాం. కపెర్నహూములో చేసావు కదా, ఇప్పుడు ఇక్కడ చెయ్యి, మేము కూడా నమ్ముతాం. నువ్వు ప్రసంగం చేస్తున్నావు, మంచిదే, బాగుంది, కానీ నువ్వు ఈ కార్యాలు ఇక్కడ చెయ్యి, అప్పుడు మేము నమ్ముతాం అంటున్నారు. నేను చేయను. సొంత ఊర్లో ఎలాంటి మంచి మంచి కార్యాలు ఘనకార్యాలు చేసినా ఎవడు కూడా సొంత ఊర్లో ఘనత పొందలేడు. హల్లెలూయా. అందుకే దేవుడు సువార్తకి ఎక్కడెక్కడికో పంపేస్తాడు, సొంత ఊర్లో చేయనివాడు. ఎందుకు చేయనివాడు అంటే సొంత ఊర్లో ఎంత పెద్ద సేవ చేసినా వీడు పలానోడురా, వీడు ఆల్రెడీ వీడంటే అనుకుంటారు తప్ప అతనిలో ఏ ఆత్మ నివాసం చేస్తా ఉందో వాళ్ళకు కూడా తెలీదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటాడు. అందుకే ఆయన మాటలకే పలుకుతున్నాడు. సొంత ఊర్లో ఏ మనిషి ఎవడో ఘనత పొందడు. నేను ఇక్కడ మీరు చేసినా మీరు నమ్మరు కనుక నేను చేయను. కానీ దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది. ఆయన నన్ను అభిషేకించాడు, సువార్త ప్రకటించడానికి అభిషేకించాడు. నలిగిన వారిని, నలిగిన హృదయాలను, కృంగిన జీవితాలను పైకి లేపేది నేనే. హల్లెలూయా. గురుటి వారికి కన్నులు ఇచ్చేది నేనే, కృంటి వారిని నడిపించేది కూడా నేనే. హల్లెలూయా. అందుకే ఆయన ఆత్మ నన్ను అభిషేకించేసింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? ఇప్పుడు ఆయన అనేకమైన అద్భుత కార్యాలు, స్వస్థతలు, అనేకమైన కార్యాలు చేసి ఆయన ఆ యొక్క దేవాలయంలో ప్రసంగం చేశాడు. ఆ కిందకు చదివితే ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే వీళ్ళకి ఒళ్ళు మండిపోయి వెనక నుంచి రాళ్ళు తీశారు, కొట్టేద్దామని. దొరికితే కొట్టేద్దామని ఏం చేశారు? రాళ్ళు తెస్తున్నారు. ఒక్కొక్కరు పక్కకి వెళ్ళి ఆ పక్కకి వెళ్ళి ఈ పక్కలు రాళ్ళు తెచ్చుకుంటున్నారు.
ఆ రాళ్ళు తేవడం ఈయన తెలుసుకుని జాగ్రత్తగా దేవాలయంలో నుంచి అలా పక్కకొండ వెళ్ళిపోయి జాగ్రత్త దాటేశాడు. పారిపోవలసి వచ్చింది యేసుక్రీస్తు. దేవాలయంలో నుంచి పారిపోవలసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు తెస్తున్నారు. ఇక్కడ ఆయన ఎంత తప్పు ప్రసంగం చేశాడా, తప్పు మాట్లాడా. యెషయా ఏదైతే ప్రసంగం చేయమన్నాడో అదే ప్రసంగాన్ని పట్టుకొని చర్చిలో చెప్పాడు. ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన ఆత్మ నా మీద ఉంది, నన్ను అభిషేకించాడు గుడ్డోళ్ళకి కళ్ళు ఇవ్వడానికి, కుంటి వారిని నడిపించడానికి, నలిగిన వారిని లేపడానికి, కృంగిన వారిని బలపరచడానికి దేవుడు నన్ను అభిషేకించాడని యెషయా ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాడు వచ్చి. అయ్యగారు అన్నారు చూశారు ఇందాక, నిజం చెప్తే ఊరుకోడు ఎవడను, మొహమ్మద్ చెప్తే ఎవడు ఊరుకోడు. హల్లెలూయా. అలాగే ఖచ్చితంగా ఆయన ఉన్నది ఉన్నట్టుగా ప్రసంగం చేశాడు. ఉన్నది ఉన్నట్టుగా ప్రసంగం చేసిన చర్చిలో ఉన్న వాళ్ళందరూ కోపం వచ్చింది, రాళ్ళు తీశారు అక్కడ కొట్టడానికి. ఆయన పారిపోవలసి వచ్చింది. దేవుని నాకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? అర్థమవుతుంది కదా? టైం అయిపోతుంది. మరి ఒక పావుగంట ఓపు పట్టండి ఈ వారానికి, ఎందుకంటే లేట్ అయింది కాబట్టి కొంచెం మీరు మీ యొక్క ఆకలికి బాయ్ చెప్తుంది కానీ చెప్పు. దేవుని నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ఆయన చర్చిలో ఒక్కసారి ప్రసంగం చేశాడు. రెండోసారి పస్కా పండగకి వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ ఆయన వెళ్ళనివ్వలేదు. ఆ టైంలోనే గెచ్చమని తోటలో పట్టేసుకున్నారు, ఇంకా చర్చిలోకి వెళ్ళలేదు. మరి ఈయన ఎప్పుడు చర్చిలోకి వెళ్ళాడు? ఎప్పుడు యాజకత్వం చేశాడు? ఎప్పుడు ఆ రక్తం పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళాడు? ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు ఆయన ఆరాధన చేశాడు? ఎప్పుడు ఆయన క్రీస్తు, ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మన పక్షముగా ఆయన క్రీస్తు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ప్రవేశించి రక్తాన్ని అక్కడ ప్రోక్షించాడు అని క్లియర్గా చాలా చెప్పాడు పౌలు గారు. మరి ఎప్పుడు వెళ్ళాడు చర్చిలోకి? ఎప్పుడు వెళ్ళాడు ఈయన? చర్చిలోకి వెళ్లకుండా అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ఎక్కడుందని ఈయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఇది ఒక మర్మం, ప్రపంచానికి మరుగుపరచబడిన మర్మం ఇది. హల్లెలూయా. ప్రపంచానికి మరుగు చేయబడిన మర్మం. అందరూ దేవుని చర్చిల్లోనే వెతుకుతారు, చర్చిలోనే దేవుడు ఉన్నాడు అనుకుంటారు, కానీ చర్చిలోకే దేవుడు వెళ్ళలేదు. చర్చిలోనే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో కనుగోలేదు. ఇది ఒక మర్మం, ఇది ఒక అద్భుతమైన మర్మం. దేవుడు దాచాడు దాన్ని, ఎవరికి తెలియదు ప్రపంచంలో. ఏ పాస్టర్కి కానీ, ఏ బిషప్కి కానీ, ఏ సువార్థికుడికి కానీ, ఏ యొక్క కార్డినల్కి కానీ, ఆ యొక్క బోధకుడికి కానీ, ప్రవర్తకు కానీ, పోపుకి కానీ ఎవరికి తెలియలేకుండా దేవుడు మరుగు చేసి దాచి పెట్టేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మరుగుపరచబడిన దాచబడిన యొక్క వాక్యాన్ని, ఇప్పుడు ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలాన్ని ఎవరు కనుగొంటారు? ఎవరు అందులో ప్రవేశిస్తారు? ఇప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తేనే గాని నీ రక్తము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ప్రోక్షించబడితేనే గాని నీ పాపపు రక్తము పరిశుద్ధమైన రక్తముగా మార్చబడదు. ఆమేన్. హల్లెలూయా. నీ యొక్క పాపపు రక్తము, జన్మతో కూడిన రక్తము, అపహాస్యంతో కూడిన రక్తము, కుట్రలతో కూడిన రక్తము, స్వార్థంతో కూడిన రక్తము, అసూయతో కూడిన రక్తము, వ్యభిచారంతో కూడిన రక్తము, ఈ యొక్క పాప స్వభావం అంతయు మారాలి అంటే నీ యొక్క రక్తం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ యాజకుడి చేత ప్రోక్షించబడి అది తిరిగి నీ యొద్దకు వచ్చి నీ మీద చిలకరించబడితేనే గాని నీకు పాపక్షమాపణ లేదు. చాలా మంది చాలా తేలిగ్గా చెప్తారు, యేసుక్రీస్తు నా కోసం రక్తం కార్చేశాడు, నా పాపాలన్నీ క్షమించేశాడు, నా రక్తం అంతా పోయింది. ఎక్కడ పోయింది? ఈయన మాత్రం ఇక్కడ తిరుగుతూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు, అన్ని పనుల కార్యాలన్నీ జరిగిపోతూనే ఉంటాయి. నన్ను నీతిమంతుడిగా చేసేసాడు అంటాడు. ఎక్కడ నీతిమంతుడయ్యాడు? ఏ విధంగా నీతిమంతుడయ్యాడు? ఏ విధంగా పరిశుద్ధుడయ్యాడు? ఇతని పాపం ఇతనితోనే ఉంది, ఇతని పాపం ఇతనితోనే ఉంది, ఇతని స్వార్థం ఇతనితోనే ఉంది, ఇతని అసూయ ఇతనితోనే ఉంది, ఇతని కపటం ఇతనితోనే ఉంది, ఇతని భేదం ఇతనితోనే ఉంది, ఇతని అసహనం ఇతనితోనే ఉంది, ఇతని భయంకరమైన కార్యాలన్నీ ఇతనితోనే ఉన్నాయి. అటులతోనే ఏడబడుతూ నేను పరిశుద్ధుని అని చెప్పుకుంటున్నాడు. ఏ విధంగా సాధ్యం అవుతుంది? ధర్మశాస్త్రంలో మోషే పెట్టిన క్రమం ఏంటి? ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపం చేసిన వ్యక్తి గొర్రె పిల్లని తీసుకుని ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఆ యొక్క గంగాళం దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారండి? నేను స్పీడ్ వెళ్తలేదు, మరి స్లోగానే వెళ్తున్నాను, మీకు అర్థమవ్వాలి కదా.
ఈ గంగాళం దగ్గరికి వెళ్ళాలి. గంగాళంలో దాన్ని ఏం చేస్తారంటే శుభ్రంగా కడుగుతారు. కడిగిన తర్వాత అది మచ్చ కానీ, డాగు కానీ, ఎటువంటి రోగం కానీ, ఎటువంటి వైరస్ కానీ, ఎటువంటి కలంకం అందులో కనబడకూడదు. ఒక నిర్దోషమైన గొర్రెపిల్లగా అది ఉండాలి. దానికి ఏది మచ్చ ఉన్నా సరే పక్కకి ఎత్తారు. మచ్చ లేకుండా ఉండాలి. ధర్మశాస్త్రంలో మోసే ఇచ్చిన క్రమం అది. నువ్వు బలిచ్చే గొర్రె ఎలా ఉండాలి? మచ్చ ఉండకూడదు, పొడ ఉండకూడదు, దాని మీద ఎటువంటి రోగం ఉండకూడదు, ఎటువంటి వైరస్ ఉండకూడదు, మూతొంకరో, కాలంకరో, చెవంకరో ఉండకూడదు. అంత చక్కగా నీట్గా అద్భుతంగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న గొర్రెపిల్లని తీసుకుని రావాలి బలి ఇవ్వడానికి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మనం బలి అవుతాం. ప్రార్థన బలి అంటే మన బలి ఏంటి? ప్రార్థన. మోకాల మీద బలి అవుతారు చాలామంది. ఎలా బలి అవుతారు? అన్ని లోపలెట్టుకుంటారు, ప్రార్థన చేసేస్తారు. ప్రార్థనే. ఓ పాస్టర్ గారు అన్నాడు, ఏమన్నాడంటే, ఇక్కడ పరలోక ప్రార్థన ఉంటుందంట, ఇంటికాడేమో పాతాళలోక ప్రార్థన ఉంటుందట. ఇక్కడేమో దేవుడు అయిపోతారు, అక్కడేమో దెయ్యం అయిపోతారు. ఇక్కడ దేవదూతల్లా పడతారంట, ఇంటికి వెళ్ళి దెయ్యాలు అయిపోతారట. హల్లెలూయా. అలా చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన లోపల వాళ్ళ పాపం వాళ్ళని పెట్టుకుంటారు, వారి కార్యాలు వాళ్ళు పెట్టుకుని విడిచిపెట్టుకోవడానికి ఎటువంటి విధంగా ఇష్టపడరు, ఎటువంటి విషయంలోనూ కూడా రాజీ పడరు. అన్ని లోపల పెట్టుకుని దేవుడికి ప్రార్థన చేస్తారు వచ్చి. అంటే పొడ, మచ్చ, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు అన్ని లోపల పెట్టుకునే ఉంటారు. ప్రార్థన మాత్రం దేవుడికి చేసేస్తారు. అలా ఉండొద్దని చెప్తున్నాడు. గొర్రె పిల్ల బలి అవ్వాలి అంటే దానికి ఎటువంటి రోగం ఉండకూడదు, ఎటువంటి మచ్చ ఉండకూడదు, ఎటువంటి మూతంకర, కోలంకర, చెవ ఏది ఉండకూడదు. దానికి చాలా ఆరోగ్యంగా ఉండాలి. అటువంటి గొర్రె పిల్లని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా కడుగుతారు. 4 రోజులు పరీక్షించారు. దాన్ని మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత 4 రోజులు పరీక్షించారండి. పరీక్షించిన తర్వాత అది ఇంకా ఏ ప్రాబ్లం లేదు, చాలా మంచి గొర్రె అని తెలిసిన తర్వాత అప్పుడు దాన్ని ఇత్తడి బలిపీఠం దగ్గర తీసుకెళ్తారు. ఇత్తడి బలిపీఠం తీసుకెళ్ళిన తర్వాత యాజకుడు ఒక శిక్షకుని పంపుతాడు. ఆ శిక్షకుడు ఏం చేస్తాడు? కత్తిచ్చుకుని దాన్ని కోస్తాడు. కోసిన తర్వాత యాజకుడు పళ్ళెం పట్టుకొచ్చి ఆ పళ్ళెని రక్తం పడతాడు. ఆ రక్తం పట్టిన తర్వాత రక్తాన్ని తీసుకుని ఆ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ హిస్సోపుతో చిలకరించి ఆ తర్వాత బయటకు వచ్చి ఆ హిస్సోపు తీసుకుని అతని పైన రక్తాన్ని చిలకరిస్తాడు. చిలకరించబడిన తరువాత అప్పుడు అతని పాపము కప్పబడినది అని అర్థం అనమాట. అంటే అతను గొర్రెపిల్లని తీసుకొచ్చేసాడు కదా, బలి చేసేసాడు కదా, పాపం క్షమించేసాడని కాదు. గొర్రెపిల్ల రక్తం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అది పవిత్రపరచబడి మరలా తీసుకొచ్చి యాజకుడు తీసుకొచ్చి ఆ యొక్క వ్యక్తి పైన హిస్సోపుతో చిలకరిస్తేనే గాని ఆ పాపం పరిహారం అవ్వదన్నమాట. ఇది ధర్మశాస్త్రం యొక్క క్రమం. ఒకవేళ ఈ ధర్మశాస్త్రంలో మోసే క్రమం ఇచ్చాడంటే పౌలు ఏం చెప్తున్నాడు? ఇది ఒక ఉపమాన రూపంలో ఇవ్వబడింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏ విధంగా ఇవ్వబడిందండి? ఉపమాన రూపంలో ఇవ్వబడింది. ఇది ఉపమానం అయితే మరి రియాలిటీ ఎక్కడుంది? నిజం ఎక్కడుంది? ఇప్పుడు గొర్రె పిల్లని తీసుకొచ్చేది ఎవరు? ఆ ప్రధాన యాజకుడు ఎవరు? ఆ రక్తాన్ని చిందించేది ఎవరు? ఆ యొక్క ఇత్తడి బలిపీఠం దగ్గర కోసేది ఎవరు? ఆ యొక్క రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది ఎవరు? ఆ రక్తాన్ని పట్టుకెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించి తిరిగి తీసుకొచ్చేది ఎవరు? అందుకే దేవుడు ఏం చేశాడంటే అనేక రకాలుగా క్యారెక్టర్లు బైబిల్లో సృష్టించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇత్తడి బలిపీఠం ఏదో కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు గొర్రె ఎవరు? ప్రభువు అని యేసుక్రీస్తు పెద్ద గొర్రె అయినా. ఆయన ఎవరు? గొర్రెలకు కాపరైనా. ఎవరండి గొర్రె? ఎవరు మరి? మనమే గొర్రెలు. యేసు గొర్రె పిల్లం. ఎవరు మనం? చిన్నప్పుడు ఆయన పాట పాడాడు, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను అని పాడాడు. అంటే గొర్రె పిల్ల ఎవరంటే మనం. ఇప్పుడు మనలో నిర్దోషంగా ఉండాలి గొర్రెపిల్ల. ఒక పొడ కానీ, ఒక మచ్చ కానీ, కాలంకరు కానీ, చెయ్యంకరు కానీ, మూతంకరు కానీ ఏది మనలో ఉండకూడదు. నిర్దోషముగా పశ్చాత్తాపడి కన్నీటితో ఎప్పుడు పోతుంది ఈ మచ్చల పొడలు ఇవన్నీ ఎందుకు పోతాయండి? ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో కన్నీరు కార్చి బలిపీఠం దగ్గర తన పాపాలను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి యొక్క హృదయము తేలికవుతుంది. చూడండి, మీరు అనుభవపూర్వకంగా అనుభవించండి. ఎప్పుడైనా సరే బాధలో, కష్టాలు, శ్రమలో, ఇబ్బందులు బాగా ఎక్కువైపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే
మూలకెళ్ళి గట్టిగా ఏడిచేస్తారు. గట్టిగా ఏడిచేసిన తర్వాత వాళ్ళ భారం అంతా దిగిపోయినట్టు ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఏడుస్తారో వాళ్ళ భారం అంతా దిగిపోయినట్టు ఉంటుందండి. కన్నీరు ద్వారా బాధ అంతా వెళ్ళిపోద్ది అనమాట. అంటే మన పశ్చాత్తాపం దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఎప్పుడైతే పశ్చాత్తాపడి విరిగి నలిగిన మనసుతో వాక్యం విషయంలో పశ్చాత్తాపడతామో అప్పుడు మన హృదయం తేలిక అవుతుంది. అప్పుడు మనము గంగాళం దగ్గరికి వెళ్ళాలి. గంగాళం ఏంటి? బాప్టిజానికి సాదృశ్యం అనమాట. యేసుక్రీస్తు యొక్క బాప్టిజానికి మనకు సాదృశ్యం అది. అంటే గొర్రె పిల్లని తీసుకెళ్లి గంగాళంలో కడగాలి. ఒక క్రైస్తవుడు మొట్టమొదటి క్రైస్తవుడు అవుతున్నాడంటే అతను గంగాళంలో కడగబడతాడు అనమాట. అంటే బాప్టిజం ద్వారా అతను క్రైస్తవంలో అడుగు పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు బాప్టిజం అయిపోయిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాలంటే, బాప్టిజం పొందేహాను కానీ పరలోకం వెళ్ళిపోతున్నట్టు కుదరదు. బాప్టిజం పొందేహాను కానీ పరలోకం తీసుకెళ్ళిపోతాడు దేవుడు, ఇంక నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. బాప్టిజం పొందిన తర్వాత గంగాళంలో కడగబడిన తరువాత ఆ పక్కనే ఇత్తడి బలిపీఠం ఉంది. ఇంకా అతను ఆవరణలో కూడా ప్రవేశించలేదు. ఆవరణం బయటే ఉంటాయి ఈ రెండును. మీరు ఇజ్రాయేల్ మ్యాప్, మందిరం మ్యాప్ తీసుకోండి కావాలంటే. అది ఎలా ఉంటుందంటే, ఆవరణం లోపలికి వెళ్లకుండానే బయటే గంగాళం ఉంటుంది, ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఇప్పుడు ఇత్తడి బలిపీఠం ఏదంటే ఆ ఇత్తడి బలిపీఠమే కల్వరి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇత్తడి బలిపీఠం ఏంటండి? కల్వరి, దేవుని యొక్క శిలువ శ్రమ. అంటే అక్కడ దేవుడు కల్వరిలో ఎంత భయంకరంగా యాతన పడతా ఉన్నాడో, ఎంత భయంకరంగా బాధపడుతున్నాడో, నీ పాపం కోసం నా పాపం కోసం ఎంత శ్రమను అక్కడ అనుభవిస్తున్నాడో ఆ శ్రమని నీవు మోకాల మీద అనుభవించాలి. హల్లెలూయా. ప్రార్థన అంటే చాలా మంది వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వీళ్ళని రక్షించు అనుకుంటారు. ప్రార్థన అంటే నీ పాపం పోయే వరకు కల్వరి సిలువలో ఎంత వేదన పడాలో, దేవుడు ఎంత వేదన పడుతున్నా అంత వేదన పడేది ప్రార్థన. ఆయన ప్రార్థన ఎలా చేశాడు తెలుసా? ఆ యొక్క గెచ్చమనే తోటలో చెమట రక్త బిందువులుగా మారిపోయిందట. ఎలా మారిపోయిందండి? అది అసలు శ్రమంత సిలువలో కాదు పడతాయినా, అసలు శ్రమంత గెచ్చమనే తోటలో పడ్డాడు. గెచ్చమనే తోటలో ఎంత నలిగితే, ఎంత బాధపడితే, ఎంత వేదన పడితే, ఎంత శ్రమిస్తే ఆయన శ్రమట కూడా రక్తంగా మారిపోతుంది. చెప్పండి ఒకసారి. రక్తంగా మారిపోయేంత వేదన పడ్డాడు. సిలువలో ఆ శ్రమ కాదు, అసలు సిలువ శ్రమ కాదు, శ్రమే కాదైనా ఆ శ్రమంతా గెచ్చమనే తోటలో పడ్డాడు. అది అసలైన శ్రమ. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పాపం పోయే వరకు కూడా, తన స్వభావం మారే వరకు కూడా, తన జీవితం మారే వరకు కూడా మోకాల మీద ఎవరైతే నలుగుతారో వారు మాత్రమే దేవుని కృపను పొందుకుంటారు. హల్లెలూయా. వాక్యాలు చెప్పడం వాళ్ళు మారరు, పాటలు పాడినంత మాత్రం మారరు, లేకపోతే ఏదో సాక్ష్యాలు పంచుకున్నంత మాత్రాన మారరు, లేకపోతే ఏదో కానుకలు ఇచ్చినంత మాత్రాన, దశమ భాగాలు ఇచ్చినంత మాత్రాన మారరు. ఏ విషయంలో మనిషి మార్పు చెందడు. కానీ మార్పు ఎక్కడ జరుగుతుందంటే కల్వరి సిలువలో యేసుక్రీస్తు వేదన పడినట్లుగా మోకాల మీద ఎవరైతే వేదన పడి కన్నీరు కార్చి ప్రార్థించి గోజాడి దేవుని కోసం వెతుకుతారో వారి స్వభావం మాత్రమే మారుతుందండి. హల్లెలూయా. చూడండి, యాకోబు ఉన్నాడు, చాలా మోసం చేశాడు, సంపాదించుకున్నాడు, అన్ని చేశాడు, అంత ఎంజాయ్, చాలా బాగుంది. 2 భార్యలు, 12 మంది పిల్లలు, గొర్రెలు, ఎడ్లు, మేకలు, విస్తారమైన సంపద వచ్చేసింది. ఆహా, మనోడి పని చాలా బాగుంది, అద్భుతంగా ఉందనుకున్నాడు. కానీ ఒక్కొక్క రోజు తెలుసుకున్నాడు, ఇదంతా దీవెన కదా, అసలు దీవెన లేదు నాకు అనుకున్నాడు. ఇది దీవెన కాదు, మేకలు ఇవ్వడం, గొర్రెలు ఇవ్వడం, భార్యలు ఇవ్వడం, పిల్లలు ఇవ్వడం, ఇదంతా దీవెనే కాదు, నాకు అసలు దీవెన కావాలనుకున్నాడు. అప్పుడు ముసలోడు అయిపోడు. అప్పుడు తెలిసిందనమాట అసలైన దీవెన అంటే ఏంటో. అప్పుడు మొదలు పెట్టాడు, ఎబ్బేగరేవు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కావాలి నాకు అసలైన దీవెన అని మొదలు పెట్టాడు. ప్రార్థన పెట్టి దూత వచ్చేసింది. ఆ ప్రార్థన అంగీకరించి దూత వస్తే దూత నట్టేసుకున్నాడు. హల్లెలూయా. ఈ కాలమే ప్రవర్తన మంచి మాట చెప్పాడండి. దూత అంట యాకోబు ప్రార్థన గట్టిగా చేస్తాడు, గట్టిగా చేసి నన్ను పట్టుకుంటే వదిలిపెట్టాడు, గట్టిగా పెట్టేసుకుంటాడు. అందుచేత యాకోబు ఇలా పట్టుకుని అంటే నేను జారిపోవాలని ఆ దూత అంట ఒళ్ళంతా నూనె రాసుకుని వచ్చేసిందంట. ఏంటండి, నూనె రాస్తే పట్టుకుంటే పొట్టుంటుందండి, జారిపోతుంది. ఇలా పట్టుకుంటే జారిపోద్ది అనమాట, చేతుల్లో ఉండదు. మంటకరస ఉంటుంది చూసారా, ఇలా పట్టుకుంటే జారిపోతుంది.
అలా జారిపోతారన్నమాట నూనె రాసుకునే వాళ్ళు దొరకరు. వాలీబాల్ ఆడినప్పుడు ప్లేయర్స్ వాడతారంట ఆ టెక్నిక్. అంటే కబడ్డీ ఆడేవాళ్ళు, వాలీబాల్ ఆడేవాళ్ళు ఏం చేస్తారంటే నూనె రాసేసుకుని వెళ్తారు ఆట ఆడడానికి. అంటే గబాలు పట్టేసుకుంటే గబాలు జారిపోతాడు అనమాట, దొరకడం. ఇంకా అలాగా దూత కూడా అలా నూనె రాసుకుని వచ్చిందంట. యాకోబు ప్రత్యక్షత ద్వారా తెలుసుకున్నాడంట. ఈ దూత అంటే పరిశుద్ధాత్మ అంటే దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యం అండి? నూనెకే సాదృశ్యం. కొబ్బరి నూనె దేనికి వాడతారు? దేనికి వాడతారండి? పరిశుద్ధాత్మకు సాదృశ్యమే కొబ్బరి నూనె. నూనె ఎందుకు వాడతారంటే నూనెతో పోల్చాడు అనమాట ఆత్మని. ఆత్మ నూనెతో పోల్చాడు. అందుకే మనం కొబ్బరి నూనె దేవుడు కాదు. కొబ్బరి నూనె వేసినాక దెయ్యాలు పోవడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమనంటే నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతుందని చెప్పాడు. అంటే నూనె దేనికి వాడాడంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం. అందుకే బైబిల్లో 10 మంది కన్యకులు ఉంటారు. 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధిగల కన్యకులు. 5 బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు, 5 బుద్ధిగల కన్యకుల దగ్గర నూనె ఉంది. అంటే నూనె అంటే అర్థం అంటే పరిశుద్ధాత్మ ఉందన్నమాట. వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుని సిద్ధపడ్డారు, 5 పొందుకోలేదు. అంటే నూనె దేనికంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం. అంటే ఈ యొక్క దూత నూనె ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, నూనె రాసుకుని వచ్చింది. ఈ యొక్క యాకోబు అంట ఏం చేసాడు తెలుసండి? దూత నూనె ఉంది, ఆత్మ నూనె ఉంది, పట్టుకుంటే జారిపోద్ది, మనకు దొరకదు. విశ్వాసం ద్వారా మనం ఏం చేయలేని, విశ్వాసం ద్వారా ప్రార్థించి ప్రత్యక్షత పొందుకున్నాడంట. ఎలాంటి ప్రత్యక్షత అంటే దూత ఎలాగ నూనె రాసుకుని వస్తుందని కాబట్టి నా చేతుల నిండా బూడు రాసేసుకుంటాను అన్నాడట. హల్లెలూయా. ఎంత నూనె రాసుకుని వచ్చినా సరే బూడు తట్టుకుని అలా పట్టుకున్నాం అంటే అలా అలా ఉండిపోద్ది అంతే, చేతుల్లో తప్పని జారదు ఇంకా. హల్లెలూయా. బూడంతా చేతులతో పట్టుకుని గట్టిగా పట్టేసుకున్నాడంట. ఎవరిని? దూతనే. బూడిద దేనికి సాదృశ్యం? యోబు బూడిదలు ఎందుకు కూర్చున్నాడు? పశ్చాత్తాపానికి సాదృశ్యం. అసలు నువ్వు పశ్చాత్తాపడ్డావు అంటే ఎంత నూనె వచ్చినా సరే దేవుడు నేను దాటిపోలేడు అనమాట. నువ్వు పశ్చాత్తాపడ్డావు అంటే దేవుడు నిన్ను చూసి దాటిపోలేడు. ఎవరి యొద్ద విరిగి నలిగిన మనసు ఉంటుందో వారి హృదయం దగ్గర ఉంటాడు ఆయన అసలు దాటిపోలేడు అనమాట. ఇది బాగా తెలుసుకున్నాడు యాకోబు. పశ్చాత్తాపం నా దగ్గర ఉంటే, పాపము యొక్క ఒప్పుకోలు నా దగ్గర ఉంటే, నేను కనుక నా స్థితినంతా దేవుడి దగ్గర సరి చేసుకుంటే ఇంకా దేవుడు నా నుంచి దాటిపోలేడు. ఆ విషయం బలంగా తెలుసుకున్నాడు. అంతే. దూత వచ్చి అక్కడ నిలబడి ఉంటే పశ్చాత్తాపడిపోతున్నాడు, ఏడ్చేస్తున్నాడు. అంటే తనకున్న బాధ అంతా వెళ్ళగెక్కేస్తున్నాడు. తనకున్న పాపాన్నంతా, నా తండ్రిని మోసం చేశాను ప్రభువా, నా మాంగారిని మోసం చేశాను ప్రభువా, నా అన్నయ్యని మోసం చేశాను ప్రభువా, నా జంతువులందరిని మోసం చేశాను ప్రభువా, నా భార్యని మోసం చేశాను ప్రభువా, అందరిని మోసం చేశాను. వీళ్ళందరినీ కాదు, వీళ్ళందరి పేరు చెప్పి నిన్నే మోసం చేసేసాను ప్రభువా. నేను గొప్ప మోసగాన్ని, నా మోసం నుంచి విడిపిస్తావా విడిపించవా? నాలో మోసం ఉంది, నాలో పాపం ఉంది, నాలో స్వార్థం ఉంది, నాలో కపటం ఉంది, నాలో భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి. విడిపిస్తావా విడిపించవా? దానికి నీవే సమర్థుడివి, దానికి నీవే సమర్థుడివి, నీవే దాన్ని తీయగలవు. నీవు తప్ప ఇంకెవరు దాన్ని తీయలేరు అని చెప్పి ఇంకదే పదం, తీస్తావా తీవా? నువ్వు తప్ప ఇంకే దేవుడు తీయలేడు. పాపాన్ని తీసే దేవుడు నువ్వు ఒక్కడువే. హల్లెలూయా. గట్టిగా బిగబట్టేటప్పటికి దూత కూడా ఏం మాట్లాడలేకపోతుంది. నీకు దండం పెడతాను, నన్ను వదిలే బాబు, వెళ్ళిపోతాను, తెల్లారిపోతుంది, వెళ్ళిపోతాను, వదిలేయి. లేదు, నన్ను మారిస్తేనే కానీ, నా స్వభావాన్ని మారిస్తేనే కానీ, నా పాప జీవితాన్ని తీసేస్తేనే కానీ, నా యొక్క కార్యాలన్నీ మానిపేస్తేనే కానీ నేను వదిలిపెట్టను అన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తుంది? సరే, నువ్వు అంతగా గోజాడుతున్నావు కాబట్టి నీ ఒప్పుకోలుని బట్టి, నీ ఒప్పుకోలు పైన ప్రధాన యాజకుడిగా నేను దిగుతూ ఉన్నాను. నీ ఒప్పుకోలు పైన ప్రధాన యాజకుడిగా నేను దిగుతూ ఉన్నాను. నీ పాపనంతా క్షమిస్తూ ఉన్నాను. నిన్ను పరిపూర్ణంగా చేస్తున్నాను. ఎక్కడి నుంచి నీ పేరేంటో తెలుసా? మోసగాడు కాదు, రాజకుమారుడు, ఇజ్రాయేలు అన్నాడు. హల్లెలూయా. చూసారా? ఎవరైతే జీవితాన్ని మార్చుకునే మార్గం ఇది, జీవితాన్ని మార్చుకునే మార్గం ఇది. ఏదో బైబిల్ చదివినంతరాన్ని మారరు, లేకపోతే పాట పాడినంతరాన్ని మారరు, లేకపోతే ఏదో ఒక కానుక ఇచ్చినంత మారరు.
సభల మీద సభలు, సన్నిధుల మీద సన్నిధులు, ఎక్కడ మడితే అక్కడ ప్రపంచమంతా తిరిగేసి చర్చిలన్నీ తిరిగేసి ప్రార్థన చేసినా నువ్వు మారనే మారు. మార్చుకునే విధానం ఒకటే, అది దేవునితో గోజాడుట. దేవునితో గోజాడుట. యాకోబు వలె గోజాడి 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 ఎవరైతే ప్రార్థించి బ్రతిమాలుకుంటారో వారిని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మరి మార్చాలంటే దూతను పట్టుకోవాలి కదా, పట్టుకోవాలో వద్దండి? నేను రావాలి, మరి నేను సబ్జెక్ట్కి వచ్చేస్తాను, ముగించేస్తాను, వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. దేవుని చెప్తాను, ఇది ఆగిపోయింది, ఎందుకంటే టైం అయిపోతుంది. ఇప్పుడు దూత దొరకాలి అంటే, దూత నీతో మాట్లాడాలి అంటే, దూత నిన్ను దర్శించాలి అంటే అసలు దూత ఎక్కడుందో నీకు తెలియాలి కదా. ఎక్కడుందా దూత? ఎక్కడుందా దూత? షెకేన మహిమలో, అతి పరిశుద్ధ స్థలంలో, కరుణాపీఠం ఉన్న ప్లేసులో, ఆ స్థలంలో ఆ యొక్క దూత నివాసం చేస్తా ఉంది. బలిష్ఠుడైన దూతగా, దేవుని యొక్క దూతగా, యెహోవా దూతగా, ప్రభు యొక్క దూతగా, దేవుడే ఆ యొక్క కరుణాపీఠం మీద ఆసీనుడై ఆయన యొక్క సొంత సింహాసనం మీద కూర్చొని అతి పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి నువ్వు సేద తీర్చాని మోకాలు పట్టుకొని నువ్వు ప్రార్థించి గోజాడితేనే నీ జీవితం మారదు. మరి నువ్వు వెళ్ళాలంటే అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? నేను అడిగేది అది. ఇప్పుడు వరకు కూడా పౌలు గారు కూడా మనకు తెలియలేదు అన్నాడు. పౌలు గారు కూడా మనకు తెలియలేదు, ఇంకా బయలుపరచబడలేదు అన్నాడు. పాత నిబంధనలో ఛాయారూపంగా ఇచ్చిన కరుణాపీఠం అయితే ఉంది కానీ, అతి పరిశుద్ధ స్థలం అయితే ఉంది కానీ, సంవత్సరానికి ఒకసారి యాజకుడు అందులో ప్రవేశిస్తున్నాడు కానీ, ఇంకా అతి పరిశుద్ధ స్థలము యేసుక్రీస్తు వెళ్ళిన అసలైన అతి పరిశుద్ధ స్థలము ఇంకా బయలుపరచబడలేదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు? ఏ స్థలంలోకి వెళ్ళాడు? ఏ స్థలంలో రక్తాన్ని ప్రోక్షించాడు? ఏ స్థలంలో రక్తాన్ని ప్రోక్షించి పాప క్షమాపణ మనకి ఇచ్చాడు? ఏ విధంగా పాప క్షమాపణ మన జీవితాల్లోకి వచ్చింది? హల్లెలూయా. ఇది మహా పెద్ద మర్మం. ఇది మర్మాల్లో మహా పెద్ద మర్మం. ఇప్పుడు మనకు పాపక్షమాపణ కావాలి, ఇప్పుడు మనకు విడుదల కావాలి, ఇప్పుడు మనకు విడుదల కావాలి, పాపక్షమాపణ కావాలి, మన శరీరం విమోచించబడాలి, మన యొక్క రూపం మార్చబడాలి, మన స్వభావం మార్చబడాలి, మన ఉద్దేశాలు మార్చబడాలి, మన యొక్క శరీరం అంతా మార్చబడి క్షయత అక్షయతగా ధరించుకొని మధ్యాకాశం మార్పు చెంది మధ్యాకాశంలో ఎత్తబడిపోవాలి. మరి ఎత్తబడాలంటే యొక్క కరుణాపీఠం దగ్గర కూర్చున్న ఆ యొక్క బలిష్ఠుడైన దూతను కలుసుకోవాలి కదా. ఇక్కడ ప్రకటన గ్రంథం మనం చదివాం, అందులోకి వెళ్ళి చదివి నేను ముగించేస్తాను. నా సభ్యుడు మధ్యలో ఆగిపోకూడదు. ప్రకటన గ్రంథం వచ్చేస్తాం, 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచితిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూత ఎవరు? ఈ బలిష్ఠుడైన దూత ఎవరు? ఆ నిబంధన దూత ఎవరు? ఆ మేఘం ధరించుకుని నిలబడిన దూత ఎవరంటే ఆయన నిబంధన దూత క్రీస్తు అయి ఉన్నాడు. ఎవరండి? ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నిబంధన దూత, ఏ మైటీ ఏంజిల్, బలిష్ఠుడైన బలవంతుడైన దేవుడు అని రాయబడింది బైబిల్లో. ఏంటండి అది? బలవంతుడైన దేవుడు అనమాట. ఇప్పుడు బలవంతుడైన దేవుడు, బలిష్ఠుడైన దూత ఇప్పుడు ఆయన పరలోకంలో నుంచి ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు వరకు ఆయన పరలోకంలో ఉన్నాడు, ఇప్పుడు భూమి మీదకి వస్తున్నాడు. ఇది రాకడ, ఇది రాకడ. ఈ రాకడ జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం రాకడ జరుగుతూ ఉంది. ఈ రాకడలో ఆ యొక్క క్రీస్తు భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడంటే మేఘము ధరించుకొని ఆయన శిరస్సు మీద వర్షధనుసు ఉన్నదట. హల్లెలూయా. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదము అగ్ని స్తంభం వలె ఉంది. ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఉన్నది. ఆయన కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద మోపి, మనం అనుకుంటాము, నేను చిన్నప్పుడు ఊహించుకునేవాడిని, ఆయన పాదం ఓ పాదమేమో సముద్రం మీద, ఓ పాదమేమో భూమి మీద వేసాడంటే ఆయన అది పెద్దోడు.
సినిమాలు చూస్తూ ఉంటాం కదా, అది ఎలా ఉంటుందంటే మనిషి అంతే ఉంటాడు. చూస్తూ ఉండి ఇలా పెరిగిపోతుంటాడు, పెద్ద పెద్దోడు అయిపోతాడు. ఆడికి మనుషులేమో చిన్న 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 నలకలా కనపడతారు, ఇలా ఏళ్ళతో పట్టుకుంటాడు ఒక్కొక్క అనమాట. అవి చిన్నప్పుడు సినిమా చూపించేవారు. అలాగనుకునేవాడు నేను. అంటే ఈ దేవుడు ఎంత పెద్దోడు, సముద్రం మీద ఒక పాదం, భూమి మీద ఒక పాదం వేసాడంటే ఆ పాదాలు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి. అంటే భౌతికంగా మనం ఆలోచిస్తే మనకు ఎలాంటి ఆలోచన వస్తుంది అంటే దేవుడు ఎంత పెద్దోడైతే ఓ పాదం సముద్రం మీద, ఓ పాదం ఏం భూమి మీద వేసి ఉంటాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవంగా సముద్రము అనగా ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, బైబిల్లో రాయబడింది, సముద్రము అనగా రక్తమై ఉన్నది, భూమి అనగా హృదయమై ఉన్నది. ఇవన్నీ చాలా సాదృశ్యాలు ఉన్నాయి, నేను సమయం బట్టి నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు భూమి అంటే మన హృదయం, రక్తము అనగా సముద్రమై ఉన్నది. అంటే సముద్రం ఎంత అయి ఉన్నదో, సముద్రము భూమిని బట్టి మనం దేహాలను తయారు చేసాడు దేవుడు. చూడండి, 3వ భాగం సముద్రం ఉంటే 1 భాగమే భూమి ఉంటుంది, 1 భాగమే భూమి. అలాగే మన బాడీలో బాడీ అంతా రక్తం అంతా ఎక్కువ ఉంటుంది, హృదయం చిన్నది ఉంటుంది. హల్లెలూయా. నరాల్లో బాడీ అంతా రక్తమే. ఇంచుమించు ఎన్ని లీటర్లు? 15 లీటర్లు మన బాడీలో రక్తం ఉంటుంది. మన బాడీలో ఇంచుమించు 15 లీటర్లు రక్తం ఉండాలి. కొంచెం ఎక్కువ రావాలని 18 లీటర్లు, కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు 18 లీటర్లు ఉంటుంది. అలాంటి వాళ్ళు రక్తదానాలు చేసుకుంటారు ఎక్కువైపోయినారు. మినిమం మన బాడీలో 12 లీటర్ల నుంచి 15 లీటర్ల మధ్యలో ఉండాలి, తగ్గకూడదు. అందుకే మనకి హిమోగ్లోబిన్ పరీక్ష చేసినప్పుడు 12% ఉంది, 9, కొంతమందికి 6 లీటర్లకి, 3 లీటర్లకి, 5 లీటర్లకు కూడా తగ్గిపోద్ది. అలా తగ్గిపోయిందని వాళ్ళకి ఆయాసం వస్తూ ఉంటుంది, చాలా ఇబ్బందులు పెడతా ఉంటాయి. అంటే కనీసం మన బాడీలో 12 లీటర్ల అబౌవ్ ఉండాలి, పైన ఉండాలి. హల్లెలూయా. అంటే మన బాడీని అంతా నడిపించేది బ్లడ్. మీకు మన లాస్ట్ వీక్ చెప్పాను, బ్లడ్లో ఎందుకు అంత బాడీ ఉందంటే బ్లడ్లోనే ప్రాణజీవం ఉంది. ప్రాణం ఎక్కడ ఉంది? బ్లడ్లోనే ఉంది, రక్తంలోనే ప్రాణం ఉంది. మనం ఆదికాండం 9వ అధ్యాయంలో చూసాం అది. ఇప్పుడు రక్తంలోనే ప్రాణం ఉంది. ఇప్పుడు ప్రాణవాయువు ఎక్కడ ఉందంటే రక్తంలో ఊదాడు దేవుడు. రక్తమే మనకి మూలాధారం, రక్తంలో ప్రాణవాయువు ఉంది. ఇప్పుడు ఆ యొక్క సముద్రం దేనికి సాదృశ్యంగా మాట్లాడుతూ ఉన్నాడంటే రక్తానికి మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. భూమి అనగా హృదయమై ఉన్నది. ఇప్పుడు దేవుడు ఎక్కడ వేసాడంటే పాదము శరీర రక్తం మీదను హృదయం మీదను మోపి ఆయన అంతరంగంలో దిగుతూ ఉన్నాడు. అంటే ఒక మనిషి వ్యక్తిలోనికి దిగుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క హృదయంలోకి దిగుతూ ఉన్నాడు. ఎలాగైతే యేసు క్రీస్తులోనికి వచ్చాడో శరీరం ధరించి, దేవుడు శరీరధారి అయి, వాక్యము శరీరధారి అయి భూమి మీదకి ఎలాగైతే ఆయన దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడో, అలాగే ప్రకటన 10వ అధ్యాయంలో ఒక వ్యక్తిలోనికి దేవుడు దిగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, రైట్. అక్కడ ఆయన ఏం చేశాడంటే ఆయన తన కుడి పాదం సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించేశాడు. ఆయన ఆర్భాటిస్తుంటే 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాయి. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దన్నాడు. ఏమండి, ముందు పాత నిబంధనలో ఉన్న ఛాయారూపంలో మందిరం యొక్క ప్రత్యక్షత తెలుసుకోవాలంటే అది ఇంకా నాకే తెలియలేదు అన్నాడు పౌలు గారు. యేసుక్రీస్తుకు తప్ప ఇంకెవరికి తెలియలేదు. ఆయనేమో జాగ్రత్తగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి రక్తం పట్టుకుని వచ్చేసాడు. ఆయనే తప్ప ఇంకెవరికి ఆ ప్రత్యక్షత లేదు, నాకే తెలియదు అన్నాడు పౌలు గారు. ఇక్కడ ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఈ 10వ అధ్యాయంలో చదివితే ఈ 10వ అధ్యాయంలోనేమో ఆ క్రీస్తు వచ్చి 7 ఉరుములు వాటి వాటి శబ్దాలు పలికాడట. వాటిని గ్రంథంలో ప్రకటన గ్రంథం రాసేసిన గ్రంథకర్త మరలా తిరిగి ఆ బైబిల్లో 7 ఉరుములు రాసేద్దాం అని కలం తీసుకుని పుస్తకం తీసుకుని రాద్దామన్నప్పటికీ ఆ వెనక నుంచి క్రీస్తు మాట్లాడాడు, వాటిని రాయొద్దు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? రాయొద్దు అన్నాడు. రాయలేదు. యోహాను 7 ఉరుములు రాయలేదు. 7 ఉరుములు రాయలేదు. బైబిల్లో 7 ఉరుములు రాయబడలేదు.
మరి ఇప్పుడు ఎలా తెలితే? 7 ఉరుములు ఏంటి? 7 ఉరుముల్లో ఏముంది? ఆ 7 ఉరుములు రాసిన సంగతి ఏంటి? దేవుడు అసలు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినప్పుడు 7 ఉరుములు వచ్చినాయి కదా, 7 ఉరుములు అంటే ఏంటి? వాటిని రాయొద్దని దేవుడు ఎందుకు చెప్పాడు? ఎందుకు వాటిని రాయలేదు? ఆ రాయకపోవడానికి గల కారణం ఏంటన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దేవుడు దిగొచ్చి 7 ఉరుములు పలికితే 7 ఉరుములు రాయొద్దు అన్నాడు దేవుడు. ఇప్పుడు అవి రాయలేదు. రాయబడినది బైబిల్ ఏదో మనం చదువుతాం, ఇక్కడ రాయబడిన ఉరుములు ఏం చదువుతాం? హల్లెలూయా. ఓకే, రైట్, చదవండి. అందులో ఉన్న వాటిని, భూమి మీద అందులో ఉన్న వాటిని, సముద్రం మీద అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించిన వానితో ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పల్లుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ చిన్న పుస్తకంలో 7 ఉరుములు ఉన్నాయి. అది క్రీస్తు చేతిలో ఉంది. ఆ చిన్న పుస్తకము క్రీస్తు చేతిలో ఉంది. అందులో 7 ఉరుములు ఉన్నాయి. ఇప్పుడు ఆ 7 ఉరుములు పట్టుకొచ్చి ఈ యొక్క పుస్తకాన్ని పట్టుకొచ్చి ఆ 7 ఉరుములు రాసిన సంగతియు ఆ మర్మమంతయు కూడా దేవుడు ఎవరికి తెలియజేస్తున్నాడంటే 7వ దూతకు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత ఎప్పుడైతే భూమి మీదకి వస్తూ ఉందో, 7వ దూత భూమి మీదకి వచ్చి ఎప్పుడైతే సువార్త ప్రకటించడం మొదలుపెట్టిందో, బోర ఊదటం మొదలుపెట్టిందో, బోర అనగా సువార్త ప్రకటించడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పుడు దేవుని యొక్క మర్మము, 7 ఉరుముల మర్మము, మందసం యొక్క మర్మము, కరుణ పీఠం యొక్క మర్మము, ఆ దీపవృక్షం యొక్క మర్మము, ఆ యొక్క మందసం యొక్క మర్మము, ప్రతి మర్మము కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించవలసిన మర్మము, అన్ని మర్మములు కూడా దేవుడు 7వ దూత ద్వారా మర్మాలు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మర్మము మన జీవితంలోకి వస్తూ ఉందో, ఎప్పుడైతే మర్మాన్ని మనం తెలుసుకుంటా ఉన్నామో, ఆ 7వ దూత ద్వారా ఎప్పుడైతే ఆ సువార్త మనం వింటా ఉన్నామో, ఆ కడవరి బోర, ఆ 7వ దూత బోర మనం ఎప్పుడైతే మనం వింటున్నామో అప్పుడు మన జీవితాల్లో ఆ కరుణాపీఠము యొద్ద ఉన్న దూతను కలుసుకోవడానికి మార్గము తెరవబడతా ఉంది. హల్లెలూయా. ఆ కరుణాపీఠం దగ్గర ఉన్న దూతను కలుసుకోవడానికి మార్గం తెరవబడతా ఉంది. ఆ 7 ఉరుముల యొక్క మర్మం తెలియబడతా ఉంది. ఆ కరుణాపీఠం యొక్క మందసం యొక్క మర్మం తెలియజేయబడతా ఉంది. ఆ దీపవృక్షం యొక్క మర్మం తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా. ఆ రొట్టెల బల్ల యొక్క మర్మం తెలియజేయబడతా ఉంది. ఆ యొక్క షెకెన మహిమ మన జీవితంలోకి వస్తూ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఓడబారని మహిమ కిరీటాన్ని పొందుకుని క్షయత అక్షయతగా మారి మనం ఏం చేస్తున్నామంటే మనము మధ్యాకాశంలో దేవుడు తీసుకెళ్ళడానికి మన శరీరాలు మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన శరీరాలు మారాలి, మన జీవితం మారాలి, మన హృదయాలు మారాలి, మన స్వభావం మారాలి, మన యొక్క రూపం మారాలి. అన్ని మార్చుకుంటేనే గాని మనము క్షయతగా ఉన్న మనము అక్షయతగా మారలేము. హల్లెలూయా. అక్షయత అనగా అది దేవుని యొక్క స్వరూపమై ఉన్నది, దేవుని యొక్క పోలికై ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క పోలికలోనికి మనం మార్చబడాలి. దేవుని యొక్క మన మనసు ఏకమవ్వాలి. హల్లెలూయా. అవుతుందంటారా? పౌలు గారు ఏమన్నాడు? యేసుక్రీస్తు యొక్క మనసుతో మీ మనసు ఏకమవ్వకపోతే మీరు నిర్దిష్ట ప్రాయులుగా ఉండిపోతారే కానీ జ్ఞానము కలిగిన వారిగా మారలేరు అన్నాడు. హల్లెలూయా. అంటే మన మనసు ఆయన మనసు ఏకమవ్వాలి, మన ఆలోచన ఆయన ఆలోచన ఏకమవ్వాలి. ఒకప్పుడు పాత నిబంధనలో ఏముంది? ఆయన ఆలోచనలు ఎక్కడ, మన ఆలోచనలు ఎక్కడ? ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందన్నాడు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. ఒకప్పుడు పాత నిబంధన యాజకత్వంలో ఆ ఆలోచనలు లేవు, ఆ తలంపులు లేవు, ఆ ఉద్దేశాలు లేవు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. కానీ ఈ యాజకత్వంలో, క్రీస్తు యొక్క యాజకత్వంలో, మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు యొక్క యాజకత్వంలో ఇప్పుడు ఆయన మన హృదయాల్లోనికి వచ్చి మన జీవితాలు తెరిచి, మన స్వభావాలు మార్చి, మన ఉద్దేశాలు మార్చి ఆయన మనసు మన మనసు ఏకమయ్యేటట్లుగా చేస్తా ఉన్నాడు.
హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మనసు మన మనసు ఏకమవుతుందో అప్పుడు మనం సంపూర్ణ సిద్ధి పొంది సంపూర్ణమైన మనిషిగా మారి సంపూర్ణ సంగముగా మారి క్షయత అక్షయతను ధరించుకొని రూపాంతరం చెంది మనం మధ్యాకాశంలోకి వెళ్తా ఉన్నాం. ఇంత ప్రాసెస్ జరగాలంటే మనము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న క్రీస్తును మనం కలుసుకోవాలంటే మార్గం తెలియాలంటే యాకోబు వలె ప్రత్యక్షత పొందుకొని ఆ బూడిద రాసుకొని ఆ పశ్చాత్తాపడి జీవితం అంతా ఒప్పుకొని పాపమంతా ఒప్పుకొని మనం ఎప్పుడైతే సరైన విధానంలో క్రీస్తుని సమీపిస్తామో అప్పుడు మనము కృపను పొందుకుంటాం. హల్లెలూయా. చూడండి, సమరయ స్త్రీ ఉంది, పాపాత్మురాలనే స్త్రీ ఉంది. ఎంతో మంది అక్కడ స్త్రీలు ఉన్నారు, పరిశుద్ధులు, ఎంతో మంది మంచి మంచి జనులు ఉన్నారు. కానీ ఆ యొక్క పాపాత్మురనే స్త్రీ మార్గం ఎప్పుడైతే తెలుసుకుందో, ఆ గమ్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుందో, జనాలందరూ తోసుకుంటూ ఆమె సంపాదించిన సొమ్మంతా తీసుకెళ్ళి ఒక అత్తర పట్టుకుని వెళ్ళి ఆ యొక్క జనాల కొన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ, తోసుకుని వెళ్ళి ఒక మూలన యేసుక్రీస్తు కూర్చుంటే ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి పాదాలన్నీ కడిగేసి కన్నీటితో శుభ్రంగా ఆ పెర్ఫ్యూమ్ అంతా రాసేసి ఆ సెంట్ అంతా అత్తరంతా రాసేసి ఆమె ఏడుస్తూ మొదలుపెట్టింది. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నావు కనుక నీ విస్తారమైన పాపాలన్నీ క్షమించబడ్డాయన్నాడు. ఆమె వ్యభిచారం చేసుకుంటా ఉండి ఎవరో యేసుక్రీస్తు అంట ఎటో పోతున్నాడంట మనకి ఎందుకులే అని ఇంట్లో కూర్చొని సంపాదించుకున్నదనుకో, ఆ పాపాలు క్షమించబడతాయండి? వాళ్ళందరూ జనాలందరూ ఉన్నారు, వేసే జనాల్లోకి వెళ్తే రాళ్ళు పెట్టుకుని చంపేస్తారు మోసే ధర్మశాస్త్ర ప్రకారం. అమ్మో, వాళ్ళందరూ రాళ్ళు పెట్టుకుని ఉన్నారు, నన్ను చంపేస్తారని చావు కోసం భయపడితే యేసుక్రీస్తు నన్ను కలుసుకుంటుందా? కలుసుకోదు. ఆమె చావు కోసం భయపడలా, రాళ్ళతో కొడతారని భయపడలా, ధర్మశాస్త్ర ప్రకారం జనాల్లో కనపడకూడదు అన్న రూల్స్ మీరింది. ఆమె తెగించి అత్తరు తీసుకొని ఎప్పుడైతే దూసుకుంటా వెళ్ళి యేసుక్రీస్తు పాదాలకు అడుగుతుందో అప్పుడు ఆయన చెప్తున్నాడు, అమ్మ, నీ విస్తారమైన పాపాలను క్షమించబడ్డాయి, ఇక నుంచి నువ్వు చక్కగా బ్రతుకని చెప్పి ఆమెను క్షమించి పరిశుద్ధులలో నచ్చేశాడు. హల్లెలూయా. ఒకవేళ మార్గం కనుక్కోకపోతే, మరణం కోసం భయపడితే, జనుల కోసం భయపడితే ఆమె జీవితం ఆ విధంగా వ్యర్థంగానే మారిపోయేది. ఈరోజు ఆమె కోసం మనం మాట్లాడుకునేటోళ్ళం కాదు. కానీ ఆమె తెగించింది కనుక, మరణం కోసం భయపడలేదు కనుక, రాజీ పడలేదు కనుక, పాపం విషయంలో ఒప్పుకోవడానికి పశ్చాత్తాపడడానికి ఇష్టపడింది కనుక, కన్నీరు కార్చింది కనుక, ఆమె పరిపూర్ణంగా కడుక్కుంది కనుక ఆమె జీవితం పరిశుద్ధంగా మార్చేసుకుంది. హల్లెలూయా. ఈ రోజు కూడా మనం ఏ సంఘాలు ఏమనుకుంటాయి, పాస్టర్లు ఏమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారు, ఏడిస్తే ఎవరేమనుకుంటారు, అయ్యి బాబు ఇలాగని జీవితాల కోసం, కష్టాల కోసం, ఆ డబ్బుల కోసం, ఆస్తుల కోసం, బంగారాల కోసం, అట్ల కోసం ఇట్ల కోసం ఆలోచించి మన జీవితాన్ని అక్కడే ముగించేస్తే, ఆ మార్గాన్ని మనం కనుగొనలేకపోతే మన జీవితాలు కూడా ఎక్కడో గాల్లో కలిసిపోతాయి తప్ప క్రీస్తును కనుగొనే స్థానం మనం కనుగోలేం. కానీ క్రీస్తును కనుగొన్నావా, క్రీస్తును పట్టుకున్నావా, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీరు ఖర్చు పశ్చాత్తాపడ్డావా, నీ జీవితమే మారిపోద్ది, నీ హృదయమే మారిపోద్ది, నీ స్వభావమే మారిపోద్ది, నీ ఉద్దేశాలే మారిపోతాయి. పరలోకాన్ని పొందుకునే స్వాస్యాన్ని పొందుకుంటావు. దేవుడిని దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం.